ఇండియా అణుబాంబు అసలు ఎక్కడుంచబడింది? రాజస్థాన్లోనా, కాశ్మీర్లోనా, చెన్నైలోనా? దీని ఆన్సర్ ఎవరికీ తెలియదు. అవును, మొత్తం భారతదేశపు లెవెల్లో ఏదైనా ఒక అత్యంత టాప్ సీక్రెట్ విషయం ఉందంటే అది న్యూక్లియర్ వార్ హెడ్స్ యొక్క యాక్చువల్ పొజిషన్, అవి ఎక్కడ ఉంచబడ్డాయని, మరియు ప్రపంచంలో ఎప్పటికీ ఎవరు ఈ సీక్రెట్ ని రివీల్ చేయలేరు. ఇండియాలో న్యూక్లియర్ విషయాలను ఎవరైతే హ్యాండిల్ చేస్తారో న్యూక్లియర్ కమాండ్ అథారిటీ NCA, దీనికి హెడ్ గా ఉంటారు ప్రైమ్ మినిస్టర్. అంటే అవును, కరెక్ట్ గానే ఆలోచిస్తున్నారు. మోదీ గారికి తెలుసు అవంతా ఎక్కడ ఉంచబడ్డాయో మరియు ఎవరెవరైతే PM గా ఉన్నారు. ఇండియాకి చెందిన వాళ్ళందరికీ ఐడియా ఉంది. మరియు న్యూక్లియర్ వెపన్ ని లాంచ్ చేయడానికి ఎప్పుడు నొక్కాలో దీని ఫైనల్ అథారిటీ PM దగ్గర ఉంటుంది. మరియు అత్యంత అద్భుతమైన విషయం ఏంటంటే కేవలం భూమి పైన మాత్రమే కాదు, అండర్ వాటర్, సబ్మరైన్ లో అంటే నీటి లోపల మరియు గాలిలో, ఎయిర్ లో, ప్రతి చోట న్యూక్లియర్ వెపన్ ఉంది ఇండియాది. ఎందుకంటే ఇండియా ఒక న్యూక్లియర్ ట్రయాడ్ దేశం. చాలా ఇంటర్నేషనల్ గ్రూప్స్ అప్పుడప్పుడు వస్తాయి ఇండియాలో చెక్ చేయడానికి, వీళ్ళు పరిమితికి మించి ఎక్కువగా తయారు చేయలేదా అని. చాలా ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఉన్నాయి, వాటి వల్ల ఇదంతా చేయాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళ కళ్ళకు కూడా గంతలు కట్టి తీసుకు వెళ్తారు ఆ పొజిషన్ కి, ఎక్కడైతే యాక్చువల్ గా న్యూక్లియర్ స్టోర్డ్ ఉందో. తద్వారా వాళ్ళకు కూడా తెలియకూడదని, లేకపోతే వెళ్లి ట్రంప్ కి చెప్పేస్తాడు.